Hello everyone, this is Dr. Sushma Sarala, consulting homeopath at Fidelis Homeopathy. ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇది వాకిన్ పేషెంట్స్ ఎక్కువగా వచ్చి అడిగిన క్వశ్చన్స్, ఎస్పెషల్లీ దీంట్లో కాంప్లికేషన్స్ గురించి, దీని కారణాల గురించి చాలా మంది అడుగుతున్నారు. సో వీఆర్ డూయింగ్ అ వీడియో ఆన్ దట్, విచ్ ఇస్ నథింగ్ బట్ బల్కీ యూట్రస్ అండ్ ఇట్స్ కాజెస్. అంటే బల్కీ యూట్రస్, దానికి సంబంధించిన కారణాలు ఏంటి, ఏ కారణాల చేత మనకి బల్కీ యూట్రస్ అనేది వస్తుంది అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఎలాంటి లక్షణాలు దీంట్లో కనిపిస్తాయి, దాని తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి, బల్కీ యూట్రస్ కి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు దీంట్లో డిస్కస్ చేసుకుందామండి. వాట్ ఈస్ బల్కీ యూట్రస్ అంటే, బల్కీ యూట్రస్ అంటే ఏంటి, ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకున్నట్లయితే దాని తర్వాత దీని కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు. బల్కీ యూట్రస్ అంటే ఎన్లార్జ్ యూట్రస్, అంటే లావు అయిన యూట్రస్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్ ఇంత ఉంది అనుకోండి, ఒక సీడ్ అంత యూట్రస్ ఉంది అని అనుకోండి, అది ఉబ్బితే ఎట్లా అవుతుంది, దాన్ని మనము ఎన్లార్జ్ స్టేట్ అని అంటాం అనమాట. అట్లాంటి ఎన్లార్జ్ స్టేట్ ని మనం బల్కీ యూట్రస్ అని అంటాము. ఇది ఎలా అంటే, ప్రెగ్నెంట్ కాకున్నప్పుడు, అంటే ప్రెగ్నెంట్ గా లేనప్పుడు, నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ లో యూట్రస్ అనేది పెరిగితే, ఎన్లార్జ్ అవుతే, దాన్ని మనము బల్కీ యూట్రస్ అని సింపుల్ టర్మ్స్ లో చెప్పుకోవచ్చు అనమాట. బల్కీ యూట్రస్ యొక్క సిమ్టమాటాలజీ అంటే లక్షణాలు ఏంటి. మొట్టమొదటిగా చూసుకుంటే హెవీ బ్లీడింగ్ ఆర్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, మెనరేజియా అని చెప్పుకోవచ్చు. మెనరేజియా అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, మెడికల్ టర్మ్స్ లో మెనరేజియా, మెట్రేజియా, ఒలిగోమెనోరియా, పాలివెనోరియా, ఇట్లా డిఫరెంట్ టర్మినాలజీస్ అనేవి ఉంటాయి. మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, హెవీ ఆర్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. మెనరేజియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 రోజులు బ్లీడ్ అవ్వాలి, లేదంటే 7 రోజులు బ్లీడ్ అవ్వాలి. అలా కాకుండా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయ్యి ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోతే దాన్ని మెనరేజియా అని అంటాం అనమాట. సో హెవీ బ్లీడింగ్, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, కొంతమందిలో క్లాట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీర్ఘకాలంగా బ్లీడింగ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ కొంతమందికి 3 రోజులు ఆగిపోతుంది, కొంతమందికి 5 రోజులు ఆగిపోతుంది, కొంతమందికి 7-8 రోజులు పడుతుంది. బట్ 7-8 రోజులు ఒకటే లాంటి ఫ్లో అనేది ఉండదు. ఫ్లో స్టార్టింగ్ ఫస్ట్ డే తక్కువ ఉండి, లేదంటే కొంతమందికి స్టార్టింగే ఎక్కువ అవుతుంది, కొంతమందికి స్టార్టింగ్ తక్కువ అయ్యి మధ్యలో పెరిగి మళ్ళీ పీక్ అనేది డౌన్ అయిపోతుంది. అంటే 4th 5th డేకి మనకి పీరియడ్ అనేది తగ్గిపోతూ ఉండాలి, అంటే ఫ్లో తగ్గిపోతూ ఉండాలి. అలా కాకుండా మొట్టమొదటి రోజు స్పాటింగ్ అయ్యి, 2వ రోజు ఎక్కువై, 3వ రోజు ఎక్కువై, అది ఇంకా ఫ్లో ఎక్కువైపోతూ వస్తుంది వెళ్ళే కొద్దీ. లేదు అని అంటే ఫ్లో కొద్దిగా అయినా ఎక్కువ రోజులు ఫ్లో అవుతుంది, 15 రోజులు ఫ్లో అవ్వడం, 12 రోజులు ఫ్లో అవ్వడం, 10 రోజులు ఫ్లో అవ్వడం, కొంచెం అయినా కూడా ఎక్కువ కాలం అవ్వినా, లేదంటే 5 రోజుల్లోనే బ్లీడింగ్ ఎక్కువ అయిపోయినా, ఓకేనా. ఈ 2 కండిషన్స్ ని మనం మెనరేజియాలోకి తీసుకుంటాం. అది కాకుండా పెల్విక్ పెయిన్ ఆర్ ప్రెషర్, ఇది చాలా మంది ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్, అంటే వర్కింగ్ ఉమెన్ కానీ, లేదు అని అంటే చిన్నపిల్లలు కానీ దీన్ని నోటీస్ చేస్తారు. చిన్నపిల్లలు అంటే టీనేజ్, వన్స్ మెనార్కి అటైన్ అయిన తర్వాత నాకు పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది, నాకు ఇక్కడ పొత్తి కడుపు లోపల ఏదో లాగుతున్నట్టు, గుంజుతున్నట్టు, ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది అని చెప్తారు. వర్కింగ్ ఉమెన్ కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సెకండ్ సెక్షన్ ఆఫ్ ఉమెన్ ఉంటారు, హౌస్ వైఫ్స్ కానీ, లేదు అని అంటే డైలీ పనిచేసే వాళ్ళు, అంటే లైక్ హౌస్ హోల్డ్ వర్క్ చేసే వాళ్ళు, ఏ నార్మలే కదా నొప్పులు అని ఈ సిమ్టమాటాలజీ చాలా లైట్ తీసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిమ్టమ్ కనుక మీకు కనిపిస్తున్నట్లయితే, ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ ఉన్నప్పుడు, నాకు ఒళ్ళు నొప్పులు కామనే అండి, నాకు పీరియడ్ ముందు కొన్ని రోజులు ఒళ్ళు నొప్పులు వస్తాయో పెద్ద కామనే అండి, అట్లా కాదండి. ఎలా వస్తున్నాయి, ఎంత పెయిన్ వస్తుంది, ప్రెషర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా, కింద లాగినట్టు ఏమైనా అనిపిస్తుందా, ఇలాంటివన్నీ నార్మల్ కాదు. ఒక్కొక్కసారి ఇలాంటి వాటి వెనకాల కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో నార్మల్ గా మీరు ఎప్పుడు ఫేస్ చేసే దాన్ని బట్టి చూసుకొని, కొద్దిగా పెయిన్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు, లేకపోతే ఈ పని చేస్తున్నప్పుడు కూడా నాకు హెవీ ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది, ఇట్లాంటి సిమ్టమాటాలజీని మీరు కనుక నోట్ చేసుకుని ఎర్లీగా సైన్స్ ని రీడ్ చేయగలిగితే మనకి డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది అండ్ తొందరగా తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. అబ్డామినల్ బ్లోటింగ్, ఇది కూడా చాలా లైట్ తీసుకుంటారు. నేను ఎప్పుడు తిన్నా నాకు పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది. కాదండి, కొంతమందికి పీరియడ్ కి 10 రోజుల ముందు నుంచి పొట్ట ఇబ్బరం స్టార్ట్ అవుతుంది, ఒంటికి నీరు పట్టడం, కాళ్ళకి నీరు పట్టడం, మొహం బ్లోటెడ్ అవ్వడం, అంటే ఫేస్ కూడా పఫీ అయిపోవడము, అబ్డామిన్ బ్లోటెడ్ గా ఉండడం, అప్పటిదాకా పట్టిన జీన్స్ ప్యాంట్ కొంచెం టైట్ అయినట్టు అనిపించడం, ఒక చుడిదార్ కొంచెం టైట్ అయినట్టు అనిపించడం, ఇట్లాంటివి కూడా మీరు నోట్ చేసుకోవాలి. మీ బాడీ ఏదైతే సైన్స్ చూపిస్తుందో ఆ సైన్స్ వెనకాల హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చండి. అది మీకు ఇంకా బల్కీ యూట్రస్ లోపలికి స్టేజ్ లోపలికి రాకపోవచ్చు. ఇట్లాంటి స్టేజ్ లోనే మీరు సిమ్టమ్స్ ని నోట్ చేసుకున్నట్లయితే మనం తొందరగా ఈ స్టేజ్ ని రాకుండా ప్రివెంట్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్, ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎవరిలో వస్తుందంటే, బల్కీ యూట్రస్ తో పాటు ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్న వాళ్ళలో ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ సిమ్టమ్ అనేది కామన్ గా, అంటే అంత మాటు యూరిన్కి వెళ్ళాల్సి రావడం,
ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఏంటి అని అంటే దీంట్లో 2 రకాల సిమ్టమ్స్ ఉంటాయండి. ఒకటి యూరిన్ ఎక్కువ అయ్యి, అంటే లైక్ ఫిల్టరేషన్ ఎక్కువ యూరిన్ ఎక్కువ పాస్ చేయడం, కొన్నిసార్లు యూరిన్ లేకపోయినా వెళ్ళాలి అని అనిపించడం. సెకండ్ టైప్, యూరిన్ లేకపోయినా వెళ్ళాలని అనిపించడం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అది ఫైబ్రాయిడ్స్ విత్ బల్క్ యూట్రస్ కాంబినేషన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా మనకి కాన్స్టిపేషన్ అనేది కూడా నెక్స్ట్ థింగ్. కొంతమందిలో కాన్స్టిపేషన్, కొంతమందిలో నడుం లాగడము, కొంతమందిలో నీరసం అయిపోవడం, మొహం పాలిపోయినట్టు అయిపోవడము, కొంతమందికి ఇంటర్ కోర్స్ చేసినప్పుడు పెయిన్ అనేది రావడం, డిస్పారియూనియా అని అంటాం. ఇది కూడా కామన్ ఫీచర్స్ ఆఫ్ బల్కీ యూట్రస్ ఆర్ ఫైబ్రాయిడ్స్ లో కూడా ఇది కామన్ ఫీచర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి, ఇంకా ఒకవేళ కనుక మీకు పెళ్లి కాలేదు, లేదు అని అంటే పెళ్ళై పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటున్నారు, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి బల్కీ యూట్రస్ వచ్చింది, అలాంటప్పుడు మిస్క్యారేజ్ అవ్వే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. నార్మల్స్ తో కంపేర్ చేస్తే, నార్మల్ పీపుల్ హెల్దీ విమెన్ తో కంపారిటివ్లీ తీసుకుంటే కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. దాంతో పాటు ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ తో కాంప్లికేట్ అయి ఉంటుంది, ఒక్కొక్కసారి పీసీఓఎస్ తో కాంప్లికేట్ అయి ఉంటుంది, ఒక్కొక్కసారి సిస్ట్లతో కాంప్లికేట్ అయి ఉంటుంది, అంటే ఓవేరియన్ సిస్ట్ తోటి కూడా కాంప్లికేట్ అయి ఉండొచ్చు. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. కన్సీవ్ అయ్యాక బేబీ ఇంప్లాంటేషన్ అయి నించోడానికి, అంటే గర్భం నించోడానికి కూడా మనకి ప్రాబ్లం అవుతుందండి. అది కాకుండా పొట్టు ఉబ్బడం, స్వెల్లింగ్ ఆఫ్ ద అబ్డామిన్. చాలా మంది ఇక్కడ పొట్టు ఉబ్బడం అంటే పై పొట్ట కాదండి, కింద పొత్తి కడుపు దగ్గర పొట్ట పెద్దగా అనిపిస్తూ ఉంటది. కొంతమందికి సడన్ గా కొంచెం ఎందుకో ఒక రకంగా పెద్దగా అయిపోవడము, అంటే కొంచెం స్వెల్ అయినట్టు అనిపించడం, పొత్తి కడుపు దగ్గర స్వెల్లింగ్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా నెగ్లెక్ట్ చేయకుండా యూఎస్ఎస్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయించుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే కాజెస్ మనకు తెలియకుండా దేని వల్ల వచ్చింది, చాలా మంది నాకు బల్కీ యూట్రస్ దేని వల్ల వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, నేను హెల్దీగా ఉన్నాను, లేదు అని అంటే మా అమ్మకి లేదు, మా గ్రాండ్ మదర్ కి లేదు, నాకు ఎందుకు వచ్చింది అని ఇట్లాంటివి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అందుకని ఈ రోజు మనం కొంచెం డీటెయిల్డ్ గా కాజెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. తర్వాత టాపిక్స్ లో మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బల్కీ యూట్రస్ రావడానికి మొట్టమొదటి కారణం వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. మొట్టమొదటిగా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ లోకి రావడం. ఎందుకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లోకి వస్తాయి? ఈ మధ్య కాలంలో అందరూ స్ట్రెస్ తీసుకుంటున్నారు. పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు మనకి స్ట్రెస్ కంటిన్యూస్ గా ఉంటుంది. అది జాబ్ వల్ల అవ్వచ్చు, ఫ్యామిలీస్ వల్ల అవ్వచ్చు, లైఫ్ స్టైల్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ వల్ల అవ్వచ్చు. కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ ఉంది. మనం పాతకాలం లాగా ఇల్లులో ఉండడము, అందరం కలిసి ఉండడము, బాధలు వస్తే షేర్ చేసుకోవడము, వెళ్ళి పొలంకి వెళ్ళి పని చేసుకొని రావడము, ఆ సింపుల్ లైఫ్ స్టైల్ ని వదిలేసి మనం ఇప్పుడు మచ్ కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ లోకి వెళ్ళిపోయాం. ఎక్కడంటే డెస్క్ జాబ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, ఒక టార్గెట్ ఉంది, దీంట్లో ఇంత ఫినిష్ చేయాలి, జర్నీస్, ట్రాఫిక్ జామ్స్ లోపలికి వెళ్ళడము, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడము, ఆఫీస్ కి లేట్ అవ్వడం, అక్కడ తిట్లు తినిపించుకోవడము, లేదంటే పిల్లలు కూడా వర్క్ ఎక్కువ అయిపోవడము, అండ్ అన్హెల్దీగా తినడము, అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. మనం ఎక్కడ కదలక్కర్ లేకుండానే మన ఇంటికి ప్రిపేర్ అయిపోయిన ఫుడ్ రావడము, తినడము, పడుకోవడము, లేట్ నైట్స్ ఉండిపోవడము, కొంతమందికి లేట్ నైట్ జాబ్స్ ఉంటున్నాయి. సో ఇట్లా కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ అయిపోవడం వల్ల బాడీ ఏదైతే అలవాటు పడిందో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసి, అంటే ఒక సర్కేడియం రిథమ్ ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి బాడీలో ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతాయి. హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అని అంటాం. ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ స్టార్టింగ్ స్టేజ్ అండి. ఫస్ట్ కొంతమందికి సిమ్టమ్స్ ఏవి డెవలప్ అవ్వవు. ఫస్ట్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న సైన్స్ చూపిస్తుంది బాడీ. ఏంటి? లైట్ గా బరువు పెరగడం, ఒంటికి లైట్ గా మొహం పఫీగా అనిపించడము, పొద్దున లేగంగానే నీరసంగా రెడీ టు వర్క్ అన్నట్టు లేకుండా ఉండడము, దాని తర్వాత లేట్ నైట్ నిద్ర పడుకున్నా కూడా పట్టకపోవడము, మధ్యాహ్నం పూట నిద్ర రావడము, అలసటగా అనిపించడము, జుట్టు ఊడిపోవడము, దాంతో పాటు ఫేస్ మీద యాక్నే రావడము, ఆయిలీ స్కిన్ అయిపోవడము, ఇట్లాంటి కండిషన్స్ కనిపిస్తుంటాయి. ఆ సైన్స్ ని మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే అక్కడి నుంచి మనకి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బల్కీ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదు అని అంటే మనకి పీసీఓఎస్, పీసీఓడీలు ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు ఎక్కువ అవుతాయండి? ఒంట్లోపల ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోయి ఈస్ట్రోజన్ అబండెన్స్ ఉండి ప్రొజెస్ట్రాన్ పడిపోతూ, లేదంటే ప్రొజెస్ట్రాన్ నార్మల్ గా ఉండి ఈస్ట్రోజన్ ఇంక్రీజ్ అయ్యి, దాంతో పాటు లైఫ్ స్టైల్ సరిగ్గా లేక, స్లీప్ సరిగ్గా లేక, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు చేంజెస్ అయ్యి ఫైబ్రాయిడ్స్ రావడం కానీ, ఫైబ్రాయిడ్స్ తో పాటు లేదంటే పీసీఓఎస్ రావడం కానీ, పీసీఓడి రావడం కానీ, లేదు అని అంటే సిస్ట్లు రావడం కానీ జరుగుతుంటది. ఇట్లాంటి వాటితోటి మనకి బల్కీ యూట్రస్ ఎప్పుడు కాంప్లికేట్ అయి ఉంటుంది. సింగిల్ బల్కీ యూట్రస్ వచ్చింది అని అంటే ఉత్తి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి కూడా డైరెక్ట్ గా మనకి బల్కీ యూట్రస్ అనేది డెవలప్ అవ్వచ్చండి. అది ఇంపార్టెంట్. ఇది కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. మనం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు
ఐదర్ ఫైబ్రాయిడ్స్, PCOS, బల్క్ యూట్రస్ తో పాటు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎడినోమయోసిస్ తో పాటు బల్క్ యూట్రస్ కారణం అవ్వచ్చు. అంటే ఎడినోమయోసిస్ వల్ల కూడా బల్క్ యూట్రస్ రావచ్చు. ఎడినోమయోసిస్ అంటే ఎండోమెట్రియల్ లేయర్ ఏదైతే ఉందో అది లోపల మస్క్యులర్ లేయర్ లోపలికి వెళ్ళిపోయి యూట్రస్ అనేది లావ్ అయిపోతుంది. అలాంటి కండిషన్ లో కూడా మనకి బల్క్ యూట్రస్ అనేది కనిపిస్తుందండి. దాంతో పాటు మనకి ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా. ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటే ఏంటంటే మనకి ఇది యూట్రస్ అనుకోండి, ఈ యూట్రస్ లోపల లేయర్ ని మనము ఎండోమెట్రియం అని అంటాం. ఈ మధ్యలో ఒక లేయర్ ఉంటదండి, దాన్ని మయోమెట్రియం అని అంటారు, అంటే మజిల్ లేయర్ అన్నమాట. బయట లేయర్ నేమో పెరిమెట్రియం అని అంటాము. ఈ లోపల లేయర్ ఎప్పుడైతే ఎక్కువగా గ్రో అయిపోతుంది, ఎప్పుడు ఎందుకు ఎక్కువగా గ్రో అవుతుంది, ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి ప్రొజెస్ట్రాన్ తక్కువైపోయినప్పుడు, ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కండిషన్స్ లో ఎండోమెట్రియం అనేది అబ్నార్మల్ గా పెరిగిపోతుంటది. హైపర్ప్లేషియా అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, అది 2 కింద డివైడ్ అవుతుంది. ఈ 2 కింద డివైడ్ అయిన సెల్ మళ్ళీ ఇంకో 2 కింద డివైడ్ అవుతుంది. అట్లా గ్రో అయిపోతూ ఉంటది. హైపర్ప్లేషియా అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. హైపర్ట్రోఫీ అంటే ఉన్నది ఇదే బట్ ఇదే లావ్ అయిపోతూ ఉంటుంది, దాన్ని హైపర్ట్రోఫీ అని అంటారు. ఇక్కడ ఉన్న సెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇది అన్కంట్రోల్ అయిపోయింది అనుకోండి, బాడీ కంట్రోల్ లేదు దాని మీద, అంటే క్యాన్సర్ కి కూడా దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దాంతో పాటు ప్రెగ్నెన్సీ కండిషన్ లో కూడా మనకి యూట్రస్ అనేది బల్కీ అవుతుంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. కొంతమందిలో ఏంటి అని అంటే కాంప్లికేటెడ్ ఎడినోమయోసిస్ తో పాటు ఏమైనా ప్రెగ్నెన్సీ ఉన్నా, PCOS తో పాటు ప్రెగ్నెన్సీ ఉన్నా, ఇట్లాంటి కండిషన్స్ లో కూడా మనకి బల్కీ యూట్రస్ అనేది కనిపిస్తుంటుంది. మెయిన్ గా ఎక్కువగా కనిపించేది, కాంప్లికేట్ అయిపోయేది మాత్రం PCOS కానీ, లేదు అని అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, రేర్ కేసెస్ లో ఎడినోమయోసిస్ కండిషన్స్ లో కూడా మనకి ఈ బల్క్ యూట్రస్ అనేది కనిపించడం జరుగుతుందండి. సో మనం నెక్స్ట్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, బల్కీ యూట్రస్ వచ్చే కన్నా ముందు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఖచ్చితంగా చూపిస్తుంది. 1, పీరియడ్స్ లోపల చేంజ్ రావడం కానీ, 2, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ఒంట్లో అలసటగా ఉండడం, నీరసంగా ఉండడం, శక్తి లేనట్టు ఉండడం, పొద్దున్న లెగంగానే యాక్టివ్ గా అనిపించకపోవడం, జుట్టు రాలడం, స్కిన్ అన్హెల్దీగా అయిపోవడము, పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగిపోవడము, దాని తర్వాత పొత్తి కడుపు దగ్గర స్వెల్లింగ్, ఫ్యాట్ కాదండి స్వెల్లింగ్ మామూలుగా రావడము, తిన్నది అరక్కపోవడము, ఆకలి వేయకపోవడము, ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కూడా మనము పట్టించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చిన్న చిన్న లక్షణాలు పెద్ద పెద్ద డిసీజెస్ కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. బల్కీ యూట్రస్ మాక్సిమం టైమ్స్ రివర్సిబుల్ కండిషన్ లోనే ఉంటదండి. మరి సివియర్ బల్కీ యూట్రస్, కాంప్లికేటెడ్ విత్ ఫైబ్రాయిడ్స్, కాంప్లికేటెడ్ విత్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఒక్కొక్కసారి 3-4 డిసీజెస్ తో కాంప్లికేట్ అయిన కేసెస్ తప్పితే మాక్సిమం మెంబర్స్ కి బల్కీ యూట్రస్ అనేది చాలా మటుకు వరకు తగ్గించేయచ్చు. సో ఈ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎంత వరకు తగ్గించవచ్చు అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాము. మీరు గుర్తుపెట్టుకోవాలి, బల్కీ యూట్రస్ విత్ PCOS కానీ, బల్కీ యూట్రస్ విత్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ, GnRH రెగ్యులేటర్స్ కానీ, లేదంటే IUCDs అంటే బాడీ లోపల మెరీనా అంటారు కదా, అది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. బట్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో మెరీనా ఉన్న వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ వాడున్న వాళ్ళు ఉన్నారు, దాంతో పాటు వాళ్ళకి హిస్టరెక్టమీ అంటే యూట్రస్ తీయించేసుకోమని సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్స్ ఏదైతే ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడుతున్నారో, ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల బరువు పెరగడము, జుట్టు రాలిపోవడము, స్కిన్ అన్హెల్దీ అవ్వడము, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి GnRH అగోనిస్ట్ వల్ల మనకి మెనోపాజ్ లైక్ కండిషన్స్ రావడము, అండ్ దీంతో పాటు మెరీనా పెట్టించుకోవడం వల్ల మనకి కాంట్రసెప్షన్ అంటే పిల్లలు కానీ అవకాశం ఉండదు. కొంతమందికి ఏజ్ 30 ఉంటుంది, పిల్లలు కావాలని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఈ మెరీనా పెట్టించుకోవడం వల్ల, మెరీనా ఎందుకు పెడుతున్నారు, ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని కాంబాక్ట్ చేయడానికి మెరీనా పెడుతున్నారు, బట్ వాళ్ళ ఫర్టిలిటీ రేట్ ఎంత వరకు పెరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. వన్స్ మెరీనా తీసేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ కండిషన్ అనేది రివర్ట్ బ్యాక్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎలాంటి మెడికేషన్ కావాలి, ఫర్టిలిటీని రేట్ ఇంక్రీజ్ చేయాలి, పీరియడ్ రెగ్యులరైజ్ చేయాలి, దాంతో పాటు మీ హార్మోన్స్ ని ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంచాలి. ఒక టైం పీరియడ్ వరకు వాడిన తర్వాత మీ కండిషన్ బెటర్ అవ్వాలి తప్ప మెరీనా కానీ, లేదంటే ఈ ఆరల్ కాంట్రసెప్టివ్స్ కానీ, GnRH మెడికేషన్ తీసేసిన వెంటనే మీకు మళ్ళీ కండిషన్ రివర్ట్ బ్యాక్ అయితే అది బెటర్ వే ఆఫ్ మెడికేషన్ అని చెప్పలేము. దాంతో పాటు ఆరల్ కాంట్రసెప్టివ్స్ లో మధ్యలో ఎక్కడైనా పిల్స్ మర్చిపోయినా మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. దాంతో పాటు నాన్ హార్మోనల్ థెరపీస్ లో మనకి NSAIDs అంటే పెయిన్ మెడికేషన్స్ ఇస్తారు. పెయిన్ ఒక్కొక్కసారి ఎడినోమయోసిస్ తో పాటు ఉంటే సివియర్ పెయిన్ ఉంటుందండి, ఆ పెయిన్ ని కాంబాక్ట్ చేయడానికి మెడికేషన్ ఇస్తారు. సో పెయిన్ మెడికేషన్ ఇచ్చినప్పుడు ఇంకొకటి ఏం యూజ్ చేయాలి, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లైక్ ప్యాంటోప్రజోల్, రాబ్డిప్రజోల్ ఇట్లాంటివి యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంగా ఈ మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గట్ బ్యాక్టీరియా అనేది మెల్లమెల్లగా చనిపోతుంది అండ్ డిపెండెన్సీ అనేది వచ్చేస్తుంది. దీర్ఘకాలంగా ప్యాంటోప్రజోల్ ఇట్లాంటివి వాడితే మనకి కిడ్నీ మీద వాటి మీద కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి
అనేవి ఉంటాయి. అండ్ పెయిన్ మెడికేషన్స్ కూడా మనం దీర్ఘకాలంగా వాడితే కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం పెయిన్ మెడికేషన్ ఎందుకు ఇస్తున్నాం, పెయిన్ ని సప్రెస్ చేయడానికి ఇస్తున్నాం తప్ప పెయిన్ కాజ్ ఏంటి దాన్ని ట్రీట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేయట్లేదు. దాని ట్రీట్మెంట్ అయ్యి ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ జిఎన్ఆర్హెచ్ అగరెన్స్ కానీ ఇవి ఆపేస్తే పెయిన్ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది, కండిషన్ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి సివియర్ కూడా అవ్వచ్చు. ఒక్కొక్కసారి మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్ తో ఉన్నప్పుడు మయోమెక్టమీ, లేదు పిల్లల్ని కనేసారంటే హిస్టెక్టమీ చేయించుకోమని అంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మయోమెక్టమీ చేయించుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్ మాత్రమే రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, మనం ఇక్కడ ఆల్రెడీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ కి ఎట్లాంటి కేర్ తీసుకోవట్లేదు. ఒకవేళ కాంట్రసెప్టివ్స్ వాడినంత కాలం ఆగి మళ్ళీ ఆపేసిన వెంటనే మనకి ఫైబ్రాయిడ్ అనేది రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు హిస్టెక్టమీ చిన్న ఏజ్ లోనే చేంజ్ చేసుకుంటే నడుము లాగడము, దాని తర్వాత తొందరగా ఫ్రాక్చర్స్ అవ్వడము, బాడీలో వేడి ఆవిరి రావడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఇలాంటి కండిషన్స్ కూడా కనిపిస్తాయి. సో వీటన్నిటిలో మనకి కనిపించే కామన్ థింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ రికరెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంది. సో మనకు ఉండే మెడిసిన్ రికరెన్సీ తగ్గించాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండాలి. We have a system of medication అండి, which is nothing but homeopathic system of medication. Homeopathic system of medication మనం ఎందుకు యూజ్ చేసుకోవచ్చు, ఇది కంప్లీట్లీ సేఫ్ టు యూజ్ అండి అండ్ వెరీ ఎఫెక్టివ్. మీ పీరియడ్ ని రెగ్యులరైజ్ చేసి, మీ హార్మోన్స్ ని ఫ్లక్చువేట్ అవ్వకుండా చేసి, మీ ఫర్టిలిటీ రేట్ ని పెంచి, దాంతో పాటు రికరెన్స్ మళ్ళీ వన్స్ ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, ఒక యాంటీమయాజమాటిక్ మెడిసిన్ ఇచ్చేసిన తర్వాత ఒక సెట్ ఆఫ్ మంత్స్ మనం మెడిసిన్ యూజ్ చేశాక కండిషన్ అనేది మనకి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వకుండా ఉంటుంది. సో హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎస్పెషలీలో ట్రీట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ హోమియోపతి అండి. ఇక్కడ మనకి 2 kinds ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, రెండోది వచ్చి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి. మీరు కనుక ఫిడికస్ బ్రాంచెస్ కి దగ్గరగా ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ, వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయ్యి కేస్ చెకింగ్ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అపార్ట్ ఫ్రమ్ దాట్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ, వాట్సాప్ చేసి కానీ, లేదంటే మెసేజ్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నట్లయితే మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ మనం 3 ప్రిన్సిపల్స్ క్లియర్ ఆన్ పాటిస్తాం. ఒకటి ఏంటి అని అంటే ఆల్రెడీ మనం ఎండోమెట్రియోసిస్ కేసెస్ కానీ, ఎడినోమయోసిస్ కానీ, లేదు అని అంటే డిస్మెనోరియా, పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ కేసెస్ కానీ, బల్కీ యూట్రస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, సర్వైకల్ ఇరోజన్ కానీ, పీసీఓఎస్ కానీ, పీసీఓడి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కానీ ట్రీట్ చేయడంలో హై సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. రెండోది ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మూడోది పర్సనల్ కేర్ అండి. ఫిడికస్ హోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుంది. మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా దాన్ని ఆన్సర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్, చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.